ఈ రోజున మన గుండె ఇలా లబ్డబ్ అని ఇలా అనడానికి ఒక్కసారి ఆగితే ఇక ఊపిరిపోయినట్టే లెక్క. మనోళ్ళు ఏదైనా వ్యాపారాలు పెట్టినా ఏమైనా చేసినా మరి ఇక ఆదివారం కాదు, సోమవారం కాదు, మొత్తం అన్నీ ఎగ్గొట్టేసి ఊరిక దొలగొట్టేద్దాం అనుకుంటారు. వ్యాపారంలో చివరికి ఏమీ మిగలదు. మేము సేవకులమండి, నిర్మోహమాటంగా దేవుని సమయం దేవునికి ఇయ్యబ్బాయ్, దేవుని సమయం దేవునికి ఇవ్వు. నువ్వు బ్రతుకుతున్నదే దేవుని కృపతో. ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చి, ఆయన కేటాయించాల్సింది ఆయన కేటాయించి, ఆయన సంధిలో జీవించాల్సిన రీతిలో జీవిస్తే, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం చేత బానిసగా పరాయి దేశంలో అమ్మబడిన ఉన్నతమైన ప్రధానమంత్రిగా మారిపోయాడు. ఆయనకు దేవుడు తోడై ఉన్నాడు గనుక. హల్లెలూయా. నీకు దేవుడు తోడుగా ఉంటే మురికి వాళ్ళలోనైనా కింగులా తయారు చేస్తారు దేవుడు. హల్లెలూయా. పల్లెటూరులో సేవ ప్రారంభించిన పల్లెటూరులో కూడా అద్భుతమైనటువంటి సేవ చేసే కృపను దేవుడు ఇస్తాడు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండడం ప్రధానం, దేవుడు వంకలు చెప్పడం కాదు. ప్రభువా నా సంగతి నీకు తెలుసు కదా, నేను ఎంత బిజీగా ఉన్నాను, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. నో, దేవునికి మనం వంకలు చెప్పొద్దు. దేవునికి అనుగుణంగా మన సమయాన్ని సెట్ చేసుకోవాలి.